నిపుణులైన మా ఫ్యాకల్టీ అందించే కెరియర్ గైడెన్స్ వీడియోస్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి S&S యాప్. ఈ యాప్ మీ చెంత ఉంటే ఇక మీ భవిష్యత్తు బంగారుమయం. కాంటాక్ట్ 8070555777. ముఖ్యంగా త్వరలో మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కానిస్టేబుల్ SI, గ్రూప్ 4 అలాగే గ్రూప్ 2 ఇలాంటి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ముఖ్యంగా తెలియజేసేటువంటి విషయం ఏంటంటే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదవడం మొదలు పెడితే ఇక మనకు ఎగ్జామ్లో మంచి మార్కులు రావచ్చు, రాకపోవచ్చు, అలాగే జాబ్ వస్తుందో లేదో అనేటువంటి డైలమాలో ఉండాల్సి ఉంటుంది. అలా కాకుండా నీవు ఈ రోజు నుంచే మొదలుపెట్టి ఈ రోజు నుంచే కష్టపడుతూ మంచి సబ్జెక్ట్ జ్ఞానాన్ని పొందినట్లయితే ఖచ్చితంగా విజయం బావుటాను నువ్వు ఎగరవేస్తావు. బాబు, ఈ సమాజంలో మనం ఎదగడానికి మనకు ఏకైక ఆయుధం ఒక విద్య మాత్రమే. విద్య ద్వారా నువ్వు అనుకున్న లక్ష్యానికి చేరువ కావచ్చు. ఇక్కడ ముఖ్యంగా నీ ఎయిము ఏదైతే ఉందో ఆ ఎయిము నెరవేర్చుకోవడానికి ఖచ్చితంగా విద్య మాత్రమే నీకు ఒక ఆయుధం. ముఖ్యంగా తెలియాలంటే, మన జననం సాధారణమైనప్పటికీ మన మరణం మాత్రం చరిత్ర సృష్టించేదిగా ఉండాలంటారు అబ్దుల్ కలాం గారు. అంటే పుట్టుకతో అందరం సాధారణ వ్యక్తులమే, కానీ మనం మరణించే నాటికి మనకంటూ ఒక గొప్ప చరిత్ర ఉండాలి అంటారు APJ అబ్దుల్ కలాం గారు. అంతేకాదు, నీ బలమే నీ జీవితం, నీ బలహీనతే నీ మరణం అన్నటువంటి వివేకానందుని సూక్తితో కూడా మనం ముందుకు సాగాలి. ఎందుకంటే నువ్వు సాధించగలను అనుకున్నటువంటి రోజు ఖచ్చితంగా నువ్వు సక్సెస్ను సాధించగలవు. నా వల్ల కాదు అని చెప్పి ఎప్పుడైతే నువ్వు డీలా పడిపోతావో ఆ రోజే నువ్వు ఓటమిని అంగీకరించినట్లు. 100 మైళ్ళ ప్రయాణమైన 100 కిలోమీటర్ల ప్రయాణమైన ఒక్క అడుగుతోనే మొదలవుతుందన్న విషయం నువ్వు గుర్తుపెట్టుకో. ఆ ఒక్కొక్క అడుగును ముందుకేస్తూ సాగు. విజయం నీ వైపు ఎందుకు రాదో ఖచ్చితంగా ఆలోచించి చూడు. ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో ఎవరు కూడా పుట్టుకతోనే గొప్ప వ్యక్తులు కారు. మరి ఆ గొప్ప వ్యక్తులు ఏ విధంగా మారారు అంటే, వాళ్ళ కృషి, వాళ్ళ పట్టుదల మరియు వారు అకుంఠితమైనటువంటి ఒక కఠోర దీక్షతో ఆ స్థాయికి చేరుకోగలిగారు. మరి నీలో ఆ సత్తా ఉంటే ఖచ్చితంగా నువ్వు ఈ రోజు నుంచే కష్టపడుతూ ముందుకెళ్ళు. ఖచ్చితంగా అనుకున్న విజయాన్ని నువ్వు సాధించగలవు. ఎక్కడి నుండి వచ్చామన్నది కాదు, ఏ స్థాయిలో ఉన్నామన్నది ముఖ్యం, ఏం చేస్తున్నామన్నది ముఖ్యం. మరి ఖచ్చితంగా మరి ఆ స్థాయికి చేరాలంటే నువ్వు ఖచ్చితంగా కష్టపడాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది. ఇక సిలబస్లోకి వెళ్తే ముఖ్యంగా అండి ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇప్పుడు మీకు ఫిజిక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నా. ముఖ్యంగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా, అది కానిస్టేబులా, SIయా, RRBనా, SSCనా, గ్రూప్ 2నా, గ్రూప్ 3నా, గ్రూప్ 4ఆ, ఎగ్జామ్ ఏదైనా అందులో కామన్గా ఉండే సబ్జెక్టు మాత్రం ఫిజిక్స్. ముఖ్యంగా ప్రపంచాన్ని, ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి అధునాతన టెక్నాలజీ అన్నింటినీ కూడా అందిస్తున్నటువంటి ఆ శాస్త్రపు విభాగమే భౌతిక శాస్త్రము లేదా ఫిజిక్స్. మరి ఈ ఫిజిక్స్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఆ చాప్టర్లకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఎంత అనేటువంటి అంశాన్ని మాత్రమే ఈ వీడియోలో మీకు అందజేస్తున్నాం S&S పబ్లికేషన్ అనేటువంటి సంస్థ ద్వారా. మరి ముఖ్యంగా మన భౌతిక శాస్త్రం లేదా ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నట్లయితే టోటల్గా 12 చాప్టర్లు మనకు ఫిజిక్స్లో కనబడుతూ ఉంటాయి. మన విశ్వం, అలాగే కొలతలు ప్రమాణాలు, యాంత్రిక శాస్త్రం, ప్రవాహి పీడనం, ఉష్ణం, ధ్వని, కాంతి, అయస్కాంత తత్వము, విద్యుత్తు మరియు ఆధునిక భౌతిక శాస్త్రము, అలాగే ఎలక్ట్రానిక్స్ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ. టోటల్గా 12 చాప్టర్స్ ఉన్నాయండి. ఇందులో మేజర్గా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి చాప్టర్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. కానీ ముఖ్యంగా కాంతి అనేటువంటి చాప్టరు, అలాగే ధ్వని అనేటువంటి చాప్టరు, అలాగే విద్యుత్ అనేటువంటి చాప్టరు, అలాగే యాంత్రిక శాస్త్రం అనేటువంటి చాప్టరు, అలాగే కొలతలు ప్రమాణాలు అనేటువంటి చాప్టర్లో ఎక్కువగా ప్రశ్నలు వస్తాయి. మరియు ఆధునిక భౌతిక శాస్త్రం నుంచి కూడా ప్రశ్నలు వచ్చేటువంటి సందర్భాన్ని మనం తెలుసుకోవచ్చు, లేదా వీటిలో ప్రశ్నలు వస్తాయని చెప్పి మనం గుర్తించవచ్చు. మరి మన విశ్వము, కొలతలు ప్రమాణాలు, యాంత్రిక శాస్త్రము, ప్రవాహి పీడనము, ఉష్ణము, ధ్వని, కాంతి
అయస్కాంతత్వము, విద్యుత్తు, ఆధునిక భౌతిక శాస్త్రము, ఎలక్ట్రానిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీలకు సంబంధించి ఏ సిలబస్ ఉంటాయి, అంటే వాటిలో ఏ టాపిక్స్ ఉంటాయి, మరి ఆ టాపిక్స్ని మనం ఏ విధంగా రీచ్ కావాలి అన్న విషయాల మీద కూడా చిన్న ఫోకస్ మనం పెడదాం. ముఖ్యంగా విశ్వం అనేటువంటి చాప్టర్ తీసుకున్నట్లయితే ఫస్ట్ చాప్టర్ మన విశ్వం తీసుకున్నట్లయితే ఈ మన విశ్వం అనే చాప్టర్లో టోటల్గా గ్రహాల మీద ప్రశ్నలు పడుతూ ఉంటాయండి. అతి పెద్ద గ్రహం ఏది, అతి చిన్న గ్రహం ఏది, అందమైన గ్రహం ఏది, నెక్స్ట్ అతి తక్కువ సాంద్రత ఉండే గ్రహం ఏది, అతి ఎక్కువ సాంద్రత ఉండే గ్రహం ఏది, ఏ రెండు గ్రహాల మధ్యలో ఆస్ట్రాయిడ్స్ ఉన్నాయి, అంతేకాకుండా ఏది ప్రకాశవంతమైన నక్షత్రం, అలాగే సూర్యుని నుండి భూమి మీదకు కాంతి రావడానికి ఎంత సమయం పడుతుంది, నెక్స్ట్ చంద్రునికి భూమికి మధ్య దూరం ఎంత, ఇలాంటి ప్రశ్నలు ఈ చాప్టర్లో మనకు వస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే సూర్యునికి అతి దగ్గరగా ఉండేది ఎవరు అంటే మెర్క్యూరీ, దాన్నే మనం బుధుడు అంటాం, బుధుడు. సో బుధుడు సూర్యునికి దగ్గరగా ఉంటాడండి. అంతేకాకుండా ఈ బుధుడు సౌర కుటుంబంలోనే అతి చిన్న గ్రహం, అంటే స్మాలెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్. విచ్ వన్? మెర్క్యూరీ. అలాగే సౌర కుటుంబంలో అత్యంత వేడిగా ఉండే గ్రహం ఏది అంటే వీనస్ అండి, శుక్రుడు. శుక్రుడు అత్యంత వేడిగా ఉండేటువంటి గ్రహం, చాలా చాలా హాటెస్ట్ ప్లానెట్. అంతేకాదు అత్యంత ప్రకాశవంతమైనటువంటి గ్రహంగా కూడా పేరు, బ్రైటెస్ట్ స్టార్. నెక్స్ట్ అండి బ్రైటెస్ట్ ప్లానెట్. అలాగే సౌర కుటుంబంలో నీలి గ్రహంగా పిలువబడేది, అంతేకాకుండా జీవరాశులు ఉండడానికి అవకాశం ఉన్నటువంటి ఏకైక గ్రహం ఏది అంటే భూమి అండి, అర్త్. అలాగే రెడ్ ప్లానెట్ లేదా ఎరుపు గ్రహం అని పిలువబడేది ఎవరు అంటే మార్స్ అండి. మార్స్ని మనం అంగారకుడు అంటామండి, అంగారకుడు, ఎరుపు గ్రహం లేదా రెడ్ ప్లానెట్ అని పేరు. అలాగే సౌర కుటుంబంలోనే అతి పెద్ద గ్రహం ఏది అంటే పెద్ద గ్రహం, బిగ్గెస్ట్ ప్లానెట్ జూపిటర్ అండి, జూపిటర్. దాన్నే మనం గురుడు లేదా బృహస్పతి అంటారు, గురుడు లేదా బృహస్పతి. ఇక సౌర కుటుంబంలో అందమైన గ్రహంగా పేరుగాంచింది, అందమైన గ్రహంగా పేరుగాంచింది ఏది అంటే గన సాటర్న్, శని అండి, శని. ఇక యురేనస్, నెప్ట్యూన్లు సూర్యునికి దూరంగా ఉంటాయి, అవి చాలా చల్లగా ఉంటాయి. ముఖ్యంగా నెప్ట్యూన్ను అతి శీతల గ్రహం అని పిలుస్తారు, అతి శీతల గ్రహము, కూల్ ప్లానెట్ అండి, కూల్ ప్లానెట్. ఇక గ్రహాల జాబితా నుంచి తొలగించినటువంటి గ్రహం ఏది అంటే ప్లూటో అండి. ప్రస్తుతం గ్రహాల జాబితాలో లేదండి, ప్రస్తుతం గ్రహాల జాబితాలో లేదు. సో గ్రహాల జాబితాలో ఎప్పుడు తీసివేశారు అంటే 2006 ఆగస్టు 25వ తారీఖున ప్లూటోను గ్రహాల జాబితా నుంచి తొలగించారు. ఎందుకు తొలగించారు అంటే గ్రహానికి ఉండాల్సిన లక్షణాలు దానికి లేవు, పరిమాణం చిన్నగా ఉంది, ప్లస్ అది సరైన నిర్దిష్ట కక్షలో తిరగకుండా నెప్ట్యూన్ కంటే లోపలికి వెళ్ళి కొన్ని సందర్భాల్లో నెప్ట్యూన్ కంటే బయటకు తిరుగుతూ ఇలా నిర్దిష్టమైనటువంటి కక్ష లేదు. క్లియర్ ద నైబర్హుడ్ అనేటువంటి ఒక కండిషన్ ఇది ఫాలో కావట్లేదు, అంటే ఇతరుల కక్షలోకి ప్రవేశించకూడదు అన్నటువంటి మినిమం ఆ రూల్ని అది ఫాలో కావట్లేదు. అందుకే అది గ్రహాల జాబితా నుంచి తొలగించబడింది. అంతేకాకుండా ముఖ్యంగా కుజునికి గురునికి మధ్యలో, అంటే మార్స్కి జూపిటర్కి మధ్యలో ఇక్కడ మనకు ఏం తిరుగుతుంటాయంటే ఆస్టరాయిడ్స్ తిరుగుతుంటాయి, ఆస్టరాయిడ్స్. ఇలా ఏమైనా సరే గ్రహాల్లో అడగొచ్చు. జస్ట్ మనం సూచాయగా ఒక 3-4 పాయింట్లు మాత్రమే టచ్ చేశాము. ఇలా ఏమైనా సరే వాటి సమస్త సమాచారాన్ని మనం క్లాసుల్లో, వీడియోలో చెప్పడం జరిగింది. సో మొత్తం మీద గ్రహాలకు సంబంధించి సూర్యునికి దగ్గరగా ఉండేది బుధుడు, అతి చిన్న గ్రహం కూడా బుధుడు. ఇక అత్యంత ప్రకాశవంతమైన వాడు, అత్యంత వేడిగా ఉండేవాడు శుక్రుడు. ఇక నీలి గ్రహంగా పిలువబడేది భూమి. ఇక ఎరుపు గ్రహంగా పిలువబడేది అంగారకుడు. అలాగే సౌర కుటుంబంలోనే అతిపెద్ద గ్రహం ఏది అంటే గురుడు లేదా బృహస్పతి. ఇక అందమైన గ్రహంగా పేరుగాంచింది ఏది అంటే శని. అలాగే అతి శీతల గ్రహంగా పేరుగాంచింది ఏది అంటే నెప్ట్యూన్. ఇక గ్రహాల జాబితాలో ప్రస్తుతం లేని గ్రహం ఏది అంటే ప్లూటో. ఇలాంటివి ముఖ్యంగా అడుగుతుంటారు. ఇదే విశ్వంలో చాలా అంశాలు ఉన్నాయి. భూమికి గురుత్వాకర్షణ ఉంటుంది. మరి గురుత్వాకర్షణ సూర్యునికి ఎక్కువనా, చంద్రునికి ఎక్కువనా, మరి చంద్రునికి తక్కువ గురుత్వాకర్షణ వల్ల కలిగే మామూలుగా నష్టాలేంటి, నెక్స్ట్ తక్కువ గురుత్వాకర్షణ ఉండడం వల్ల కలిగే లాభాలేంటి, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం ఇక్కడ
డిస్కస్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే జస్ట్ ఇది మనం ఊకే సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాం కాబట్టి అలా టచ్ చేస్తూ ముందుకెళ్దాం. నెక్స్ట్ అండి సెకండ్ చాప్టర్ అండి. ఇక్కడ మనకు ఫిజిక్స్లో సెకండ్ చాప్టర్గా మనం చెప్పుకోవచ్చు కొలతలు అండి. కొలతలు, ప్రమాణాలు, కొలతలు, కొలతలు, ప్రమాణాలు, కొలతలు, ప్రమాణాలు. ఇక్కడ పక్కన రాద్దాం. రైట్ అండి. ప్రమాణాలు, కొలతలు, ప్రమాణాలు తర్వాత కొలతలు. ఈ ప్రమాణాలు కొలతల్లో ముఖ్యంగా వివిధ రకాల సాధనాలు ఇక్కడ చూపబడ్డాయి. ఈ చాప్టర్లో ఎక్కువగా ప్రమాణాలు అడుగుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అండి. కరెంటుకు ప్రమాణం ఏమి అంటే యాంపియర్ అని చెప్పాలి. యాంపియర్ కరెంటుకు ప్రమాణం యాంపియర్. అలాగే విద్యుత్ పొటెన్షియల్కి ప్రమాణం ఏమి? పొటెన్షియల్. విద్యుత్ పొటెన్షియల్కి ప్రమాణం ఏమి అంటే వోల్ట్ అండి, వోల్ట్. అలాగే నిరోధానికి ప్రమాణం ఏమి? నిరోధం. నిరోధానికి ప్రమాణం ఓం అండి, ఓం. మరి అలాగే నిరోధంతో పాటు కెపాసిటెన్స్కి ప్రమాణం ఏమి? కెపాసిటెన్స్. కెపాసిటెన్స్కు ప్రమాణం ఫారెడ్ అండి, ఫారెడ్, ఫారెడ్. అలాగే ఆవేశానికి ప్రమాణం ఏమి? ఆవేశం, ఛార్జ్. ఆవేశానికి ప్రమాణం కూలుమ్ అండి, కూలుమ్, కూలుమ్ లేదా కూలుంబ్, కూలుమ్ లేదా కూలుంబ్. ఇలాంటి ప్రమాణాలు ముఖ్యంగా మరికొన్ని చూసినట్లయితే శబ్ద తీవ్రతకు ప్రమాణం ఏమి? శబ్ద తీవ్రతకు ప్రమాణం ఏమి? డెసిబెల్ అండి, డెసిబెల్, డెసిబెల్ శబ్ద తీవ్రతకు ప్రమాణం. నెక్స్ట్ కాంతి తీవ్రతకు ప్రమాణం ఏమి? కాంతి తీవ్రత. కాంతి తీవ్రతకు ప్రమాణం క్యాండెలా. నెక్స్ట్ బలానికి ఎస్ఐ ప్రమాణం ఏమి? బలం న్యూటన్ అండి, న్యూటన్. బలానికి ఎస్ఐ ప్రమాణం న్యూటన్. అలాగే పనికి ప్రమాణం ఏమి? పనికి ఎస్ఐ ప్రమాణం జౌల్ అండి, జౌల్. నెక్స్ట్ సామర్థ్యానికి, పవర్కి, సామర్థ్యానికి ఎస్ఐ ప్రమాణం ఏమి? వాట్. ఇలాంటి ఎన్నో ప్రమాణాలు ఈ చాప్టర్లో డిస్కస్ చేయాలి. అలాగే గాలిలో తేమను ఏ పరికరంతో కొలుస్తారు? హైగ్రోమీటర్. గాలి వేగాన్ని దేంతో కొలుస్తారు? అనిమోమీటర్. ద్రవాల సాంద్రతను దేంతో కొలుస్తారు? హైడ్రోమీటర్. పాల స్వచ్ఛతను దేంతో కొలుస్తారు? లాక్టోమీటర్. విమానాల ఎత్తును దేంతో కొలుస్తారు? అల్టిమీటర్. ఉష్ణోగ్రతను దేంతో కొలుస్తారు? థర్మామీటర్. మానవ శరీర ఉష్ణోగ్రతను దేంతో కొలుస్తారు? క్లినికల్ థర్మామీటర్. అలాగే ఒక ప్రాంతంలో ఉన్న గురుత్వాకర్షణను దేంతో కొలుస్తారు? గురుత్వ మాపకం. సముద్రాల లోతును దేంతో కొలుస్తారు? ప్యాథోమీటర్. నెక్స్ట్ కనిపించకుండా పోయిన వస్తువును దేంతో కొలుస్తారు లేదా కనుక్కుంటారు? కనిపించకుండా పోయిన వస్తువులను కనుక్కోవడానికి రాడార్లు వాడతారు, రాడార్లు. ఇలా ఏ పరికరాలు ఎందుకెందుకు ఉపయోగపడతాయో ఈ చాప్టర్లో డిస్కస్ చేయాలి. నెక్స్ట్ వాతావరణ పీడనాన్ని దేంతో కొలుస్తారు? బారోమీటర్తో కొలుస్తారు. ఇలా నెక్స్ట్ వాయువుల పీడనాన్ని దేంతో కొలుస్తారు? మానోమీటర్. రక్త పీడనాన్ని దేంతో కొలుస్తారు? స్పిగ్నో మానోమీటర్. ఇలా ఎన్నో అంశాలు ఇక్కడ డిస్కస్ చేయాలి. అలాగే ఎలక్ట్రాన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? జేజే థామ్సన్. ప్రోటాన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? రూథర్ఫర్డ్. న్యూట్రాన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? జేమ్స్ చాడ్విక్. ఇక బల్బును కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్. ఎంతోమంది శాస్త్రవేత్తల్ని కూడా ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేయవలసి ఉంటుందన్నమాట. నెక్స్ట్ అండి, నెక్స్ట్ తర్వాత యాంత్రిక శాస్త్రం అండి. నెక్స్ట్ చాప్టర్గా మనం చెప్పొచ్చు యాంత్రిక శాస్త్రము. యాంత్రిక శాస్త్రము దీన్ని మనం మెకానిక్స్ అంటామండి, మెకానిక్స్. ఈ చాప్టర్లో ముఖ్యంగా బలం అంటే ఏంటి, పని అంటే ఏంటి, శక్తి అంటే ఏంటి, బలాల్లో రకాలేంటి, పని ఎప్పుడు జరిగినట్లు, శక్తిలో రకాలేంటి, తరిగిపోయే శక్తి వనరులు ఏంటి, తరిగిపోని శక్తి వనరులు ఏంటి, ఇలాంటి ఎన్నో అంశాలు ఇందులో వస్తాయి. ఇందులో ముఖ్యంగా ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు అంటే రాకెట్లు పనిచేసే సూత్రం ఏమి అని అడుగుతారు. రాకెట్లు, రాకెట్లు పనిచేసే సూత్రం న్యూటన్ మూడవ గమన నియమము. న్యూటన్ మూడవ గమన నియమము. న్యూటన్ థర్డ్ లా అండి, న్యూటన్ థర్డ్ లా, న్యూటన్ థర్డ్ లా ప్రకారం పనిచేస్తాయి. అంతేకాకుండా ఈ రాకెట్లు రేఖీయ ద్రవ్యవేగ
నిత్యత్వ నియమం ప్రకారం పనిచేస్తాయి. రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం. సో రాకెట్లు న్యూటన్ మూడవ గమన నియమంలోని రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం ప్రకారం పనిచేస్తాయి. అలాగే ఇక్కడ మనకు తరిగిపోయే శక్తి వనరులు, తరిగిపోని శక్తి వనరుల మీద కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. క్రింది వానిలో తరగిపోని శక్తి వనరు ఏది అని క్వశ్చన్ అడుగుతాడు. ఆప్షన్స్ ఏముంటాయంటే బొగ్గు, తర్వాత వచ్చేసి పెట్రోలియం, తర్వాత వచ్చేసి సహజ వాయువు, తర్వాత వచ్చేసి సౌరశక్తి అని ఉంటాయి. సౌరశక్తి అంటే విచ్ ఆఫ్ ద ఎనర్జీ సోర్స్ ఈజ్ నాట్ నాన్ రెన్యూవబుల్. దీంట్లో రెన్యూవబుల్ ఏది అంటున్నాడు. విచ్ వన్ ఇస్ ద రెన్యూవబుల్ అంటే తరిగిపోని శక్తి వనరు, తరిగిపోకుండా ఉండాలి. బొగ్గు తరిగిపోతుంది, పెట్రోలియం తరిగిపోతుంది వాడుతూ పోతే, సహజ వాయువు కూడా తరిగిపోతుంది, ఎప్పటికీ తరిగిపోయింది సౌరశక్తి. ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి. నేను సింపుల్గా ఇచ్చాను, కొంచెం కన్ఫ్యూజ్ చేసే విధంగా ప్రశ్నలు మనకు దీంట్లో అడిగేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ చాప్టర్లో 1 HP ఈక్వల్ టు 1 హార్స్ పవర్ ఈక్వల్ టు ఎన్ని వాట్లు అని అడుగుతాడు. 1 HP ఈక్వల్ టు ఎన్ని వాట్లు అంటే 746 వాట్లు, 746 వాట్లు. తర్వాత లాస్ట్ కానిస్టేబుల్ ఎస్ఐలో క్వశ్చన్ అడిగాడు. ప్రచోదనం దీన్ని మనం ఇంపల్స్ అంటాం. ప్రచోదనానికి SI ప్రమాణం ఏమి అని అడిగాడు. SI ప్రమాణము, దీనికి ప్రమాణం అండి. SI ప్రమాణం న్యూటన్ ఇంటూ సెకండ్. ఎట్లా సార్ అంటే ప్రచోదనాన్ని మనం ఇంపల్స్ ఈక్వల్ టు ఫార్ములా F ఇంటూ T అండి, ఫోర్స్ ఇంటూ టైం. బలానికేమో న్యూటన్ అండి, టైంకేమో కాలానికి సెకండ్ అండి, న్యూటన్ ఇంటూ సెకండ్. ఏంటి సార్ ప్రచోదనం? ఏం లేదండి, క్రికెట్ బంతిని పట్టుకునేటప్పుడు మనం సరిగ్గా బాలు చేతిలోకి రాగానే చేతులు ఇలా వెనక్కి తీసుకుంటాం. ఎందుకు తీసుకోవాలి అంటే కాలం పెరిగితే అంటే బాల్ వచ్చి మన చేతిలో పడ్డప్పుడు బాలు యొక్క టైమింగ్ పెంచితే కాలం పెంచినప్పుడు బలం తగ్గుతుందండి. అప్పుడు మనకు నొప్పి అనిపించదు, క్యాచ్ ఈజీగా పట్టుకోవచ్చు. అక్కడ మనం వాడే సూత్రం ప్రచోదన సూత్రం. అంతేకాదండి, ఇసుకలోకి దూకినప్పుడు మనకు పెద్దగా బాధ అనిపించదు నేల మీద దూకినప్పటికంటే. అక్కడ కూడా కాళ్ళు ఇసుకలో కూరుకుపోతున్నాయి కాబట్టి కాస్త కాలం పెరిగింది, ఆటోమేటిక్గా బలం తగ్గింది, మనకు బాధ కూడా తగ్గింది. అలాగే ఒక గుడ్డును నేల మీద పడేస్తేనేమో పగిలిపోతుంది, మెత్తని దిండి మీద వేస్తేనేమో అలాగే పగిలిపోకుండా ఉంటుంది. దీనికి కూడా కారణం ప్రచోదనమే. అంతేకాదండి, గాజు వస్తువులు, పింగాణి వస్తువులు, మట్టి పాత్రలు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి తీసుకెళ్ళేటప్పుడు వాటి మధ్యలో గడ్డి కానీ, పీచు కానీ, దూది కానీ, బట్టలు కానీ పెడతారు. అలా పెడితే ఇలా అన్ఈవెన్ రోడ్లో పోతున్నప్పుడు ఇలా కొట్టుకున్నా కూడా కాలం పెరిగి వాటి మీద పనిచేసే బలం తగ్గి అవి పగిలిపోకుండా ఉంటాయి. ఈ అన్ని సూత్రాల్లో ప్రచోదనమే పనిచేస్తుంది. మరీ ముఖ్యంగా అండి, మనం బస్సుల్లో ఎక్కినప్పుడు సూపర్ లగ్జరీ, డీలక్స్ లాంటి బస్సులు, వాటికి ఉన్న షాక్ అబ్జర్వర్సు మన మీద ఒత్తిడి పనిచేయించకుండా, ఒత్తిడి కలగకుండా, మనకు ఇబ్బంది కలగకుండా కాపాడతాయి. అక్కడ కూడా ఉంది ప్రచోదన సూత్రం. ఇలాంటి ఎన్నో అంశాలు ఈ యాంత్రిక శాస్త్రంలో మనం డిస్కస్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ అండి, దాని తర్వాత మనం నెక్స్ట్ చాప్టరు ప్రవాహి పీడనంగా చెప్పుకోవచ్చు. ప్రవాహి పీడనం, దీన్ని మనం ఫ్లూయిడ్ ప్రెజర్ అంటాం. ఫ్లూయిడ్ ప్రెజర్. మరి ఈ చాప్టర్లో ముఖ్యంగా మనకు అడిగే క్వశ్చన్స్ బెర్నౌలీ సూత్రం మీద అడగవచ్చు. బెర్నౌలీ సూత్రము ఏమడుగుతారు సార్ అంటే, విమానాలు పైకి ఎగిరే సూత్రం ఏమి, లేదా విమానాలు టేకాఫ్ అయ్యే సూత్రం ఏమి అంటే, విమానాలు బెర్నౌలీ సూత్రం ఆధారంగా పనిచేస్తాయి. విమానాలు ఒకటే కాదండి, పక్షులు కూడా పైకి ఎగిరేది బెర్నౌలీ సూత్రమే. అంతేకాదండి, క్యాలెండర్ పేపర్లు ఇవి కూడా మన ఇంట్లో ఫ్యాన్ వేసి పేపర్లు, ఆ క్యాలెండర్ పేపర్లు గమనిస్తూ ఉంటే పేపర్లు పైకి ఎగురుతుంటాయి. దీనికి కూడా కారణం బెర్నౌలీ సూత్రమే. అంతేకాదండి, క్రికెట్ బంతి
బౌన్స్ కావడానికి కూడా కారణం బెర్నౌలీ సూత్రమేనండి, బెర్నౌలీ సూత్రం. ఇక వేసవి కాలంలో పూరి గుడిసెలు ఎగిరి కింద పడడం, అలాగే మరీ ముఖ్యంగా మనకు గడ్డివాములు లేసి పడడం, ఇవన్నీ చోట్ల చూస్తాం బెర్నౌలీ సూత్రం. ఇదే ప్రవాహి పీడనంలో పాస్కల్ సూత్రం మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారండి. పాస్కల్ సూత్రం, ఈ పాస్కల్ సూత్రము మీద ఎలాంటి ప్రశ్న అడుగుతారంటే హైడ్రాలిక్ బ్రేకులు ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తున్నాయి అడుగుతాడు. పాస్కల్ సూత్రం అంటే బ్రేక్ వేయగానే కారు కానీ లేదా బస్సు కానీ లేదా మోటార్ సైకిల్ కానీ టక్కున ఆగిపోవడంలో ఉన్న సూత్రం ఏది అంటే పాస్కల్ సూత్రం. అంతేకాదండి, నూనె గింజల నుండి నూనె బయట తీయవచ్చు. నూనె గింజల నుండి నూనె బయట తీయడంలో కూడా ఉన్నటువంటి సూత్రం ఏది అంటే పాస్కల్ సూత్రం. అంతేకాదండి, ప్రత్తి నుండి మనం దూదిని వేరు చేస్తాం, అలాగే గింజల్ని వేరు చేస్తాం ఏ సూత్రంతో? పాస్కల్ సూత్రంతో. అంతేకాకుండా హైడ్రాలిక్ లిఫ్ట్ అంటే పరిశ్రమల్లో తక్కువ బలంతో పెద్ద వస్తువుల్ని పెద్ద బరువుల్ని పైకెత్తాం, అక్కడ లిఫ్ట్ వాడతారు, హైడ్రాలిక్ లిఫ్ట్. ఆ హైడ్రాలిక్ లిఫ్ట్ కూడా పాస్కల్ సూత్రం ప్రకారమే పనిచేస్తుంది. నెక్స్ట్ ఆర్కిమెడిస్ సూత్రం అండి. ఆర్కిమెడిస్ సూత్రము, దీని మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారు. బంగారు, ప్లాటినం, వెండి ఖరీదైన ఆభరణాల్లో ఉన్న లోపాలు తెలుసుకోవడానికి వాడేటువంటి సూత్రం ఆర్కిమెడిస్ సూత్రం. అంటే ఆభరణాలలో లోపాలు కనుక్కోవచ్చు. అంతేకాదండి, పాల స్వచ్ఛతను కొలిచే పరికరం లాక్టోమీటర్ అన్నాం, లాక్టోమీటర్. ఈ పాల స్వచ్ఛతను కొలిచే లాక్టోమీటర్ కూడా పనిచేసే సూత్రం ఆర్కిమెడిస్ సూత్రమే అండి, ఆర్కిమెడిస్ సూత్రమే. నెక్స్ట్ ఇదే ఆర్కిమెడిస్ సూత్రంతో ప్లవన సూత్రాలు కూడా పనిచేస్తాయి. ప్లవన సూత్రాలు అంటే ఏ వస్తువు నీటిలో తేలుతుంది, ఏ వస్తువు నీటిలో మునుగుతుంది, ఏ వస్తువు నీటిలో సగం మునిగి సగం తేలుతుంది, అవన్నీ ప్లవన సూత్రాలే. దానికి కూడా మూలం ఆర్కిమెడిస్ సూత్రమే. అలాగే జలంతర్గామి, దాన్ని మనం సబ్మెరైన్ అంటాం. నీటిలో అంతర్గతంగా దూసుకెళ్లే జలంతర్గాములు కూడా ఆర్కిమెడిస్ సూత్రం ప్రకారం పనిచేస్తాయి. అంతేకాకుండా హైడ్రోమీటర్ ద్రవాల విశిష్ట సాంద్రతను కొలిచేటువంటి హైడ్రోమీటరు పనిచేసే సూత్రం కూడా ఆర్కిమెడిస్ సూత్రమే. ఇవన్నీ కూడా ప్రవాహి పీడనం అనేటువంటి చాప్టర్లో మనం తెలుసుకుంటాం. అలాగే కేశనాళికీయత అనే ఒక ధర్మం కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. కేశనాళికీయత అంటే ఏదో కాదండి, సన్నని రంధ్రాల ద్వారా, సన్నని గొట్టాల ద్వారా నీరు పైకి ఎగబాకితే దాన్నే కేశనాళికీయత అంటారు. ఇప్పుడు కిరోసిన్ దీపం ఉంటుంది, కిరోసిన్ స్టవ్ ఉంటుంది. స్టవ్కు ఉన్నటువంటి ఒత్తులు కిరోసిన్లో నానుతుంటాయి, పైన మంట మండుతుంటుంది. ఆ ఒత్తి ద్వారా కిరోసిన్ పైకి అంతూ ఉంటుందే, అది కేశనాళికీయత. మనం రాసే ఇంకు పెన్ను, మనం రాసే మార్కర్ పెన్ను పనిచేసే సూత్రం కేశనాళికీయత. చెట్లు నీటిని గ్రహించడంలో ఉన్న సూత్రం కేశనాళికీయత. నీటి చెలిమలు లేదా ఎడారిలో ఒయాసిస్సులు ఏర్పడడానికి కారణం కేశనాళికీయత. ఈవెన్ మన దుస్తులు చెమటను పీల్చడంలో ఉన్న ధర్మం కేశనాళికీయత. ఇలా అన్ని సందర్భాల్లో మనం చూస్తున్నాం కేశనాళికీయత. ఇక అలాగే ఇంకొక ధర్మం దీని దగ్గర తలతన్యత. దీన్ని మనం సర్ఫేస్ టెన్షన్ అంటాం. సర్ఫేస్ టెన్షన్ వర్షపు బిందువులు గోళాకారంగా ఉండడానికి, పాదరస బిందువులు గోళాకారంగా ఉండడానికి కారణం ఏమి అంటే తలతన్యత. తలతన్యత వల్ల ద్రవాలు కనిష్ట స్థలాన్ని, తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. అలా తక్కువ స్థలాన్ని ఆక్రమించే ధర్మాన్ని ఏమంటారు అంటే తలతన్యత. ఇలా అడుగుతాడు క్వశ్చన్. పాదరస బిందువులు ఎందుకు గోళాకారంగా ఉంటాయి, లేదా వర్ష బిందువులు ఎందుకు గోళాకారంగా ఉంటాయి అని చెప్పి అడుగుతాడు. అక్కడ మనం తలతన్యత అని చెప్పి చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వన్, ఉష్ణం అనేటువంటి చాప్టర్ తీసుకున్నట్లయితే ఉష్ణం. ఈ ఉష్ణం అనేటువంటి చాప్టర్లో మనకి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే సెంటీగ్రేడ్ మానం నుంచి ఫారెన్హీట్ మానంలోకి మార్చమని, లేదా సెంటీగ్రేడ్ మానంలో నుంచి కెల్విన్ మానంలోకి మార్చమని, లేదా
ఇప్పుడు సాధారణ మానవుని శరీర ఉష్ణోగ్రత ఎంత అంటాడు? సాధారణ మానవుని శరీర ఉష్ణోగ్రత ఎంత అంటే మనందరికీ తెలుసు, తక్కువని చెప్తాం 37 డిగ్రీల సెంటిగ్రేడ్ అని. అయితే సెంటిగ్రేడ్లో 37 అయితే ఫారెన్హీట్లో ఎంత? 98.4 డిగ్రీల ఫారెన్హీట్. కెల్విన్లో ఎంత? 310 కెల్విన్. ఇది మన బాడీ టెంపరేచర్. ఇక మానవ శరీర ఉష్ణోగ్రతను దేంతో కొలుస్తారు? క్లినికల్ థర్మామీటర్తో కొలుస్తారు. క్లినికల్ థర్మామీటరు. ఇక మామూలుగా ఉష్ణోగ్రతను దేంతో కొలుస్తారు? థర్మామీటర్. సూర్యుని ఉష్ణోగ్రతను దేంతో కొలుస్తారు? ఆప్టికల్ పైరోమీటర్. నెక్స్ట్ నక్షత్రాల ఉష్ణోగ్రతను ఆప్టికల్ పైరోమీటర్. అతి తక్కువ ఉష్ణోగ్రతలను క్రయోమీటర్. నెక్స్ట్ పరమశూన్య ఉష్ణోగ్రతను అయస్కాంత ఉష్ణమాపకం. ఒక రోజులో గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం. నెక్స్ట్ నీరు అకస్మాత్తుగా వ్యాకోచించే ఉష్ణోగ్రత ఎంత? 4 డిగ్రీల సెంటిగ్రేడ్. నీటికి అధిక సాంద్రత ఉండేటువంటి ఉష్ణోగ్రత ఎంత? 4 డిగ్రీల సెంటిగ్రేడ్. ఇలా ఎన్నో అంశాలు ఈ చాప్టర్లో డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అలాగే క్లినికల్ థర్మామీటర్లో కానీ సాధారణ థర్మామీటర్లో కానీ పాదరసాన్ని ఎందుకు వాడాలి? పాదరసానికి ఉన్న ప్రత్యేకతలు ఏంటి? ముఖ్యంగా ద్రవ స్థితిలో ఉన్నటువంటి ఏకైక లోహం పాదరసం మరి పాత్ర గోడలకు అంటుకోదు కాబట్టి, అది వెండిలాగా మెరుస్తుంది కాబట్టి, దానికి అధిక సాంద్రత ఉంటుంది కాబట్టి, దానికి బాష్పీభవన స్థానం కూడా అధికంగా ఉంటుంది కాబట్టి, అది ఉత్తమ ఉష్ణవాహకం కాబట్టి, ఏకరీతి వ్యాకోచ సంకోచాలు ఉంటాయి కాబట్టి పాదరసాన్ని వాడాలి. అయితే శీతల దేశాల్లో మాత్రం పాదరసం వాడకూడదు. శీతల దేశాల్లో థర్మామీటర్లో పాదరసం బదులుగా ఆల్కహాల్ వాడాలి. ఎందుకంటే -100 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వరకు కూడా గడ్డగట్టకుండా ఉండగలదు ఆల్కహాల్. అదే పాదరసం అనుకోండి, -39 డిగ్రీల సెంటిగ్రేడ్కే గడ్డగడుతుంది. -39 దగ్గర గడ్డగడుతుంది కాబట్టి దాన్ని వాడే పరిస్థితి లేదు శీతల దేశాల్లో. దేన్ని? పాదరసాన్ని. అక్కడ ఆల్కహాల్ వాడాలి. ఎందుకు? -100 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు గడ్డగట్టకుండా ఉండగలదు. ఇలాంటి ఎన్నో అంశాలు ఇక్కడ తెలుసుకోవాలి. ఇక ప్రపంచంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత లిబియాలో నమోదైంది 58 డిగ్రీల సెంటిగ్రేడ్. మన ఇండియాలో రాజస్థాన్లోని జైసల్మేర్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. మన ఆంధ్రప్రదేశ్లో లంబసింగిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అలా ఎక్కడెక్కడ ఏ ఉష్ణోగ్రత నమోదవుతుందో కూడా ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. ఇక ఆ తర్వాత ధ్వని, తరంగాలు, ధ్వని. ఈ చాప్టర్లో ఎక్కువ సాడే క్వశ్చన్, ధ్వని తరంగాలు ఏ తరంగాలు అంటే అణుదైర్ఘ్య తరంగాలు. అణుదైర్ఘ్య తరంగాలు. సో సౌండ్ వేవ్స్ ఆర్ లాంగిట్యూడినల్ వేవ్స్ అంటే ఇవి అణుదైర్ఘ్య తరంగాలు. దగ్గరికి దూరం దగ్గరికి దూరం దగ్గరికి దూరం పోతూ పోతూ ఉంటే అలాంటి తరంగాల్ని లాంగిట్యూడినల్ వేవ్స్ లేదా అణుదైర్ఘ్య తరంగాలు అంటారు. లేదా ఈ ధ్వని తరంగాలకు యాంత్రిక తరంగాలు అని పేరు. యాంత్రిక తరంగాలు, మెకానికల్ వేవ్స్. ఎందుకు సార్ అంటే యానకం ఉంటే ప్రసారం అవుతాయి, యానకం లేకుంటే ప్రసారం కావు. యానకం ఉన్నప్పుడే ప్రసారం అవుతున్నాయి కాబట్టి వీటిని యాంత్రిక తరంగాలుగా మనం చెప్తున్నాం. ఇక అలాగే ఈ చాప్టర్లో శబ్ద తీవ్రతకు ప్రమాణం డెసిబుల్ అన్నాం. ఎన్ని డెసిబెల్ల వరకు మానవునికి ప్రమాదం ఉండదు అంటే 80 డెసిబెల్ల వరకు. 80 డెసిబెల్లు దాటితే చెవుడు రావడం, తర్వాత మన మీద విపరీతమైన పరిణామాలు చూపడం జరుగుతుంది. అలాగే అతిధ్వనులు అంటే ఏంటి, పరశ్రావ్యాలు అంటే ఏంటి? ఇప్పుడు మనం ఉన్నాం, మానవుని చెవులు ఎంత పౌనపుణ్యం నుంచి ఎంత పౌనపుణ్యం వరకు వినగలుగుతాయంటే మానవుని శ్రవ్య అవధి 20 హెర్జ్ టు 20,000 హెర్జ్ అండి. 20 హెర్జ్ నుండి 20,000 హెర్జ్, లేదా 20 హెర్జ్ నుండి 20 కిలో హెర్జ్ అండి. 20 కిలో హెర్జ్, 20 హెర్జ్ టు 20 కిలో హెర్జ్. మరి 20 హెర్జ్ అంటే 20 కంపనాలున్నా 20,000 కంపనాలున్నా మనకు వినపడతాయి. మరి 20 హెర్జ్ కంటే తక్కువ పౌనపుణ్యం ఉన్న వాటిని ఏమంటారు అని అడుగుతాడు. అప్పుడు ఆన్సర్ పరశ్రావ్యాలండి, పరశ్రావ్యాలు. ఇక 20,000 హెర్జ్ కంటే ఎక్కువ పౌనపుణ్యం ఉంటే వాటిని ఏమంటారు? 20,000 కంటే ఎక్కువ అతిధ్వనులు అంటారండి. అతిధ్వనులు, అల్ట్రాసోనిక్ సౌండ్స్. మరి ఆ అతిధ్వనుల ఆధారంగా జీవించే జీవి ఏది అంటే గబ్బిలం అండి. ఈ అతిధ్వనులతో చాలా లాభాలు ఉన్నాయి.
ముఖ్యంగా అండి స్కానింగ్లో వాడతారు అతిధ్వనులను, సోనార్లో వాడతారు సముద్రాల లోతు కనుక్కోవడానికి అతిధ్వనులను. ఏదైనా పగుళ్ళు ఉన్నప్పుడు ఎక్కడైనా యంత్రాల్లో ఉన్న పగుళ్ళను గుర్తుపడతారు. వాషింగ్ మిషన్లో దుస్తుల్ని శుభ్రపరచడానికి వాడతారు అతిధ్వనులు. కిడ్నీలో ఉన్నటువంటి రాళ్ళు పగలగొట్టడానికి వాడతారు అతిధ్వనులు. క్యాన్సర్ కణుతులను నాశనం చేయడానికి వాడతారు అతిధ్వనులు. ఇలా ఎన్నో లాభాలకు మూలం అతిధ్వనులు. వాటి గురించి కూడా మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అలాగే అతిధ్వనులను వినగలిగే జీవులే ఉన్నాయి, అతిధ్వనులను వినలేని జీవులే ఉన్నాయి. మానవుడు అతిధ్వనులు వినలేడు, కానీ వాటిని ఏనుగులు, ముఖ్యంగా తిమింగలాలు, ముఖ్యంగా కుక్కలు ఇవన్నీ కూడా వినగలుగుతాయి. అవన్నీ కూడా ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేస్తాం. ఇక తర్వాత సర్ సివి రామన్ గారు కనబడుతున్నారంటే ఖచ్చితంగా మనకు చాప్టర్ పేరు ఐడియా వచ్చి ఉంటుంది. ఈ చాప్టర్ మనం అనుకున్నట్టుగానే కాంతి. సో సివి రామన్ గారు కాంతి యొక్క ఏ ధర్మం మీద ప్రయోగాలు చేశారు అంటారు? సివి రామన్ గారు కాంతి పరిక్షేపణంపై ప్రయోగాలు చేశారు. కాంతి పరిక్షేపణం, స్కాటరింగ్ ఆఫ్ లైట్. మరి కాంతి పరిక్షేపణం అనగానే ఆకాశం నీలం రంగులో ఉండడానికి కారణం ఏమని అడుగుతారు? ఆకాశం నీలం రంగులో ఉండడానికి కారణం కాంతి పరిక్షేపణం. అలాగే సముద్రంలో నీరు ఏ రంగులో ఉంటుంది అంటే నీలం రంగులో ఉంటుంది, దానికి కూడా కారణం కాంతి పరిక్షేపణమే. అలాగే ఉదయం పూట సాయంకాలం పూట, ఈ రెండు పూట్ల ఉదయం సాయంకాలం మనకు ఆకాశం ఎలా ఉంటుంది అంటే ఎర్రగా ఉంటుంది, ఎర్రగా. దానికి కూడా కారణం ఏమి అంటే కాంతి పరిక్షేపణమే. మరి ఈ కాంతి పరిక్షేపణం మీద సివి రామన్ గారు ప్రయోగాలు చేసి రామన్ ఫలితాన్ని కనుగొన్నారు అని చెప్పి మనకు తెలిసిందే. రామన్ ఫలితం. మరి రామన్ ఫలితాన్ని ముఖ్యంగా ఎప్పుడు కనుగొన్నారు అంటే 1928 ఫిబ్రవరి 28. మరి 1928 ఫిబ్రవరి 28న వీరు రామన్ ఫలితాన్ని కనుక్కుంటే 1930లో ఆయనకు భౌతిక శాస్త్ర నోబెల్ లభించింది. భౌతిక శాస్త్ర నోబెల్. ఎప్పుడైతే నోబెల్ బహుమతి లభించిందో భారతదేశమే కాదు ప్రపంచమంతా అతన్ని గుర్తించింది. సరిగ్గా ఫిబ్రవరి 28వ తారీఖున భారతదేశ వ్యాప్తంగా మనం ప్రతి ఏటా నేషనల్ సైన్స్ డే జరుపుకుంటాం. అది సివి రామన్ గారు రామన్ ఫలితాన్ని కనుక్కున్న రోజు. ఇక కాంతికి సంబంధించి చాలా ధర్మాలు ఉన్నాయి. కాంతి పరావర్తనం, కాంతి వక్రీభవనం, కాంతి విశ్లేషణం, కాంతి వివర్తనం, కాంతి వ్యతీకరణం, కాంతి ధ్రువణం, కాంతి పరిక్షేపణం, ఇలాంటివి. ముఖ్యంగా ఇంద్రధనస్సు ఏర్పడడానికి కారణం ఏమని అడుగుతాడు? కాంతి విశ్లేషణం. ఎందుకంటే 7 రంగులుగా విడిపోవాలి కాబట్టి విశ్లేషణం. అలాగే నీటి మీద తేలియాడే నూనె పొరలు వివిధ రంగుల్లో కనబడతాయి, దీనికి కారణం ఏమని అడుగుతాడు? కాంతి వ్యతీకరణం. కాంతి వ్యతీకరణం. అలాగే కటకాలు ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తాయి? కాంతి వక్రీభవనం. నక్షత్రాలు మినుక్కుమని ఎందుకు మెరుస్తాయి? కాంతి వక్రీభవనం. అలాగే దర్పణాలు పనిచేసే సూత్రం ఏమి? కాంతి పరావర్తనం. నెక్స్ట్ ఈఎన్టీ డాక్టర్లు, డెంటిస్టులు ఏ దర్పణాన్ని వాడతారు? పుటాకార దర్పణం. ఇక టార్చ్ లైట్లోనూ హెడ్ లైట్లోనూ ఉండే దర్పణం ఏది? పుటాకార దర్పణం. నెక్స్ట్ డ్రైవర్ ముందు భాగాన వెనకొచ్చే వాహనాలు చూడడానికి వాడే దర్పణం ఏది? కుంభాకార దర్పణం. అలాగే పెద్ద పెద్ద తాజ్మహల్ లాంటి కడ్డాలు చిన్న సైజులో చూడడానికి వాడాల్సినటువంటి దర్పణం ఏది? కుంభాకార దర్పణం. అలాగే కెమెరాలో వాడేది, సినిమా ప్రొజెక్టర్లో వాడేది, సూక్ష్మదర్శినిలో వాడేది, దూరదర్శినిలో వాడేది, ఈవెన్ మన కన్నులో ఉన్నటువంటి కటకం కూడా ఏదయ్యా అంటే కుంభాకార కటకం. ఇక హస్వదృష్టి ఉన్న వాళ్ళకి ఏ కటకం వాడాలి అంటే పుటాకార కటకం. దీర్ఘదృష్టి ఉన్న వాళ్ళకి ఏ కటకం వాడాలి అంటే కుంభాకార కటకం. సో మయోఫియాకి హస్వదృష్టి అని పేరు, దానికి పుటాకార. దీర్ఘదృష్టి హైపర్మెట్రోఫియా, కుంభాకార కటకం. ఈ కటకాలు సమస్త సమాచారం ఇక్కడ చదువుకోవాలి. మరి జస్ట్ మనం డెమో కాబట్టి ఆ డెమోలో కొన్ని అంశాలు టచ్ చేద్దాం, మిమ్మల్ని ఉత్తేజపరుద్దామన్న ఉద్దేశంతో ఈ క్వశ్చన్స్ని జస్ట్ అలా టచ్ చేస్తున్నాం అంతే. నెక్స్ట్ అండి, దాని తర్వాత నెక్స్ట్ మనం అయస్కాంతత్వం అనే చాప్టర్ని తీసుకున్నట్లయితే అయస్కాంతత్వము, మ్యాగ్నెటిజం. ఈ అయస్కాంతత్వం అనేటువంటి చాప్టర్లో మనకు ముఖ్యంగా
డయాయస్కాంత పదార్థాలు, పారాయస్కాంత పదార్థాలు, ఫెర్రోయస్కాంత పదార్థాలు, వాటి మీద ప్రశ్నలు ఎక్కువగా అడుగుతుంటారు. మనం ముఖ్యంగా ఇక్కడ డిస్కస్ చేయాల్సి వస్తే ఇలా చెప్పొచ్చు, డయా అయస్కాంత పదార్థం కానిది ఏది అంటాడు. డయా అయస్కాంత పదార్థం కానిది ఏది? క్వశ్చన్. విచ్ ఈజ్ నాట్ డయామాగ్నెటిక్ సబ్స్టెన్స్. ఆప్షన్స్ ఉంటాయండి. ఆప్షన్స్ ఇలా ఉంటాయి. నెంబర్ 1 డయాస్కంద పదార్థం కానిదేది? ఇనుము, చెక్క, బంగారం, రబ్బరు. ఇలా క్వశ్చన్ ఇస్తాడు. దీంట్లో రబ్బరు డయానే, ఎందుకంటే అయస్కాంతం చేత ఆకర్షింపబడదు. బంగారం డయానే, అయస్కాంతం చేత ఆకర్షింపబడదు. చెక్క కూడా డయానే, అయస్కాంతం చేత ఆకర్షింపబడదు. కానీ ఇనుము మాత్రం అయస్కాంతం చేత ఆకర్షింపబడుతుంది. కాబట్టి ఇవన్నీ డయాయస్కాంత పదార్థం కానిది ఏది అన్నాడు కాబట్టి ఇనుము. అలాగే పారాయస్కాంత పదార్థాలు ఏవి, ఫెర్రోయస్కాంత పదార్థాలు ఏవి, ఇవి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. అయస్కాంతాల చేత అస్సలు ఆకర్షింపబడనివి డయా, స్వల్పంగా ఆకర్షింపబడేవి పారాయస్కాంత పదార్థాలు చెప్పమంటే అల్యూమినియము, అలాగే క్రోమియము, ఆక్సిజను, నికెల్, మ్యాంగనీస్ల లవణ ద్రావణాలు. ఇక ఫెర్రో అంటే బలంగా ఆకర్షింపబడేవి ఇనుము, నికెల్, కోబాల్టు, ఉక్కు, ఆల్నికో, గెడలోనియం, డిస్ప్రూషియం, నియోమైడియం, ఇవి ముఖ్యంగా నియోడైమియం, ఇవి ముఖ్యంగా ఫెర్రో. అంతేకాకుండా ఇక్కడ అయస్కాంతాలలో ఆకర్షణ, వికర్షణ, అయస్కాంత లక్షణాలు, అయస్కాంత తయారీ పద్ధతులు ఇవన్నీ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి జస్ట్ ఇంట్రడక్షన్ కాబట్టి కొన్ని అంశాలు మాత్రమే మనం చెప్తున్నాం. నెక్స్ట్ అండి, నెక్స్ట్ చాప్టర్ మనం విద్యుత్ అని చెప్పుకోవచ్చు. విద్యుత్తు, ఇక విద్యుత్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి చాప్టర్ అండి. చాలా క్వశ్చన్స్ అడిగారు దీని మీద. విద్యుత్ బల్బును కనుగొన్న శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్. బల్బులో వాడే ఫిలమెంట్ ఏది? టంగ్స్టన్ ఫిలమెంట్. టంగ్స్టన్ ఫిలమెంట్కు ఏది ఎక్కువగా ఉండాలి? నిరోధం అధికంగా ఉండాలి. నెక్స్ట్, టంగ్స్టన్ ఫిలమెంట్ ఎందుకు పొడవుగా ఉంటుంది, మందం తక్కువగా ఉంటుంది? పొడవు ఎక్కువగా ఉండి మందం తక్కువగా ఉంటే నిరోధం ఎక్కువ అవుతుంది. నిరోధం ఎక్కువైపోయినప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువ ఉష్ణం వస్తుంది, ఎక్కువ కాంతి విడుదలవుతుంది. అందుకు మనకు అందులో అక్కడ అధిక నిరోధం ఉండాలి. అధిక నిరోధం కోసం పొడవు ఎక్కువగాను మందం తక్కువగాను ఉండాలి. అలాగే ఫ్యూజుని మనం ఇళ్లలో ఎలా కలుపుతారు? శ్రేణిలో కలుపుతారు. అమ్మీటర్ని, కరెంట్ను కొలిచే అమ్మీటర్ని ఎలా కలుపుతారు? శ్రేణిలో కలుపుతారు. పొటెన్షియల్ని కొలిచే వోల్ట్ మీటర్ని ఎలా కలుపుతారు? సమాంతరంగా కలుపుతారు. ఇక ఇళ్లలో విద్యుత్ సాధనాలని ఎలా కలుపుతారు? సమాంతరం కలుపుతారు. నెక్స్ట్, అలంకరణ బల్బులు ఎలా కలుపుతారు? శ్రేణిలో కలుపుతారు. నెక్స్ట్, అంతేకాకుండా వీధి దీపాలు ఎలా కలుపుతారు? శ్రేణిలో కలుపుతారు. ఇవన్నీ కూడా మనం ఈ చాప్టర్లోంచే అడుగుతారు. క్వశ్చన్స్ చాలా జాగ్రత్తగా మనం ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది. గతంలో ఒక క్వశ్చన్ అడిగారు, విశిష్ట నిరోధం రో, దీన్నే మనం స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటాం ఇంగ్లీష్లో. విశిష్ట నిరోధం దేనిపై ఆధారపడును అని క్వశ్చన్ అడిగారు. లేదా దీన్నే నిరోధకత అని పిలుస్తారు. నిరోధకత దేనిపై ఆధారపడును? ఏ, వాహకం పొడవు అంటే లెంత్ ఆఫ్ ద కండక్టర్. బి, వాహకం వైశాల్యం. నెక్స్ట్ సి, పదార్థ స్వభావం. డి, ఉష్ణోగ్రత. దీంట్లో ఆన్సర్ విశిష్ట నిరోధం అనేటువంటిది పొడవు మీద, వైశాల్యం మీద, ఉష్ణోగ్రత మీద ఆధారపడదండి. పదార్థ స్వభావం మీద ఆధారపడుతుంది. అంటే అది రాగితో చేయబడిందా, వెండితో చేయబడిందా, ఇనుముతో చేయబడిందా, ఆ పదార్థ స్వభావం మీద మాత్రమే ఆధారపడుతుంది. ఏది అంటే కనుక విశిష్ట నిరోధం. ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. ఇక విద్యుత్ మోటారు ఏ శక్తిని ఏ శక్తిగా మారుస్తుంది? విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది. డైనమో లేదా జనరేటర్ ఏ శక్తిని ఏ శక్తిగా మారుస్తుంది?
యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. ఇక ట్రాన్స్ఫార్మరు కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? మైకేల్ ఫెరడే. ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఈ చాప్టర్ నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ అండి, దీని తర్వాత మనం ఆధునిక భౌతిక శాస్త్రాన్ని టచ్ చేద్దాం. ఆధునిక భౌతిక శాస్త్రము, ఆధునిక భౌతిక శాస్త్రము, దీన్నే మనం మోడర్న్ ఫిజిక్స్ అంటామండి. మోడర్న్ ఫిజిక్స్. మరి ఈ ఆధునిక భౌతిక శాస్త్రంలో ఏమడుగుతారు? ముఖ్యంగా ఎలక్ట్రాన్లు ఎక్కడ ఉంటాయి, ప్రోటాన్లు న్యూట్రాన్లు ఎక్కడ ఉంటాయి, కేంద్ర కణాలని వేటి పిలుస్తారు? కేంద్రకంలో ఉండేవే కేంద్ర కణాలు, ప్రోటాన్లు న్యూట్రాన్లు. కేంద్రకం చుట్టూ తిరిగేవేవి? ఎలక్ట్రాన్లు. ఎలక్ట్రాన్లు కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? జేజే థామ్సన్. ప్రోటాన్ను కనుగొన్నది ఎవరు? రూథర్ఫర్డ్. న్యూట్రాన్ను కనుగొన్నది ఎవరు? జేమ్స్ చాడ్విక్. న్యూక్లియర్ రియాక్టర్ను కనుగొన్నది ఎవరు? ఫెర్మి. ఎవరండి? ఫెర్మి. రేడియోధార్మిక మూలకాలు ఏవేవి? రేడియోధార్మిక మూలకాలు యురేనియం, థోరియం, యాక్టినియం, పొలోనియం, రేడియం, ఇవన్నీ రేడియోధార్మిక మూలకాలు. మేడం క్యూరీ కనుగొన్న మూలకాలు ఏవి? రేడియం, పొలోనియం. అలాగే కృత్రిమ రేడియోధార్మికతను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? మేడం క్యూరీ. సహజ రేడియోధార్మికతను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? హెన్రీ బెక్వరెల్. ఆల్ఫా, బీటా, గామా కణాల్లో ఏవి శక్తివంతమైనవి? గామా కణాలు. క్యాన్సర్ ట్రీట్మెంట్లో వాడే కిరణాలు ఏవి? గామా కిరణాలు. అత్యధిక విద్యుదయస్కాంత లక్షణం కలిగి ఉండి అత్యధికంగా చొచ్చుకుపోయే సామర్థ్యం ఉండేవేవి? గామా కిరణాలు. ఇలాంటి ప్రశ్నలు వీటి మీద అడుగుతూ ఉంటారు. నెక్స్ట్, న్యూక్లియర్ రియాక్టర్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? కేంద్రక విచ్ఛిత్తి. వీటిలో శృంఖల చర్యలు ఉంటాయా? అందులో నియంత్రిత శృంఖల చర్యలు ఉంటాయా? అనియంత్రిత శృంఖల చర్యలు ఉంటాయా? వీటిలో నియంత్రిత శృంఖల చర్యలు ఉంటాయి. ఇక అణుబాంబులు, పరమాణు బాంబులు పనిచేసే సూత్రం ఏమి? కేంద్రక విచ్ఛిత్తి. ఇక బాంబుల్లో ఉండేటువంటి సూత్రం నియంత్రిత కాదు, అనియంత్రిత శృంఖల చర్యలు, అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్స్. అలాగే సూర్యుని శక్తికి కారణమేమి? కేంద్రక సంలీనం. హైడ్రోజన్ బాంబు పనిచేసే సూత్రం ఏమి? కేంద్రక సంలీనం. బాంబుల్లోకి ఎలా శక్తివంతమైన బాంబు ఏది? హైడ్రోజన్ బాంబు. మరి అణుబాంబుల కంటే హైడ్రోజన్ బాంబు ఎన్ని రెట్లు శక్తివంతమైంది? 1000 రెట్లు శక్తివంతమైంది. 1000 రెట్లు. ఇలాంటి ప్రశ్నలన్నీ ఈ చాప్టర్ నుంచి వస్తుంటాయి. ఆధునిక భౌతిక శాస్త్రం. అలాగే యురేనియం ధాతువు పేరు పించ్ బ్లెండ్. థోరియం ధాతువు పేరు మోనోజైట్. అల్యూమినియం ధాతువు పేరు బాక్సైట్. ఇనుప ధాతువు పేరు హెమటైట్. ఇలా ఎన్నో ప్రశ్నలు కూడా మనకు రావడానికి అవకాశం ఉంది. అలాగే ఎలక్ట్రానిక్ డివైజెస్. ఇక ఎలక్ట్రానిక్స్ అనగానే రేడియోను కనుగొన్నది ఎవరు? మార్కోని. టీవీని కనుగొన్నది ఎవరు? జాన్ లోగి బయర్డ్. ఇలా ఎలక్ట్రానిక్స్తో మొదలుపెట్టి డయోడు, ట్రాన్సిస్టరు, వాటి ఉపయోగాలు అన్నీ కూడా ఈ చాప్టర్లోనే మనకుంటాయి. ముఖ్యంగా మాడ్యులేషన్ అంటే ఏంటి, నెక్స్ట్ డీమాడ్యులేషన్ అంటే ఏంటి, రేడియో ప్రసారంలో దశలేంటి, రేడియో ప్రసారాల పౌనపుణ్యం ఎంత, టీవీ ప్రసారాల పౌనపుణ్యం ఎంత, నెక్స్ట్ మొబైల్ ప్రసారాల పౌనపుణ్యం ఎంత, శాటిలైట్ ప్రసారాల పౌనపుణ్యం ఎంత, నెక్స్ట్ బ్లూటూత్ పౌనపుణ్యం ఎంత, వైఫై పౌనపుణ్యం ఎంత, అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఎస్ఎంఎస్ అంటే ఏంటి, ఎంఎంఎస్ అంటే ఏంటి, సిమ్ కార్డ్ అంటే ఏంటి, జీపీఆర్ఎస్ అంటే ఏంటి, జీపీఎస్ అంటే ఏంటి, అన్నీ కూడా ఈ చాప్టర్లోవే. మరి అవన్నీ కూడా మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది సందర్భం వచ్చినప్పుడు. నెక్స్ట్ అండి, చివరగా సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఒకసారి టచ్ చేద్దామండి. సైన్స్ అండ్ టెక్నాలజీ. మరి ఈ సైన్స్ ద్వారా ఎంత టెక్నాలజీ డెవలప్ అయిందో, ఎంత టెక్నాలజీని మనం ఎంజాయ్ చేస్తున్నామో మనందరికీ తెలిసిందే. మరి ఒకప్పుడు మనకు రేడియోతో మొదలైన మన ప్రస్థానం రేడియో, టీవీ, కంప్యూటర్, సెల్ ఫోన్, శాటిలైట్, రాకెట్, ఇలా ప్రతిదీ కూడా కంప్యూటర్లో తరాలు, మొదటి తరం, రెండో తరం, మూడో తరం, నాలుగో తరం, ఐదో తరం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు చేరుకున్నాం. చార్లెస్ బ్యాబేజీతో మొదలైనటువంటి కంప్యూటర్ యుగం ఆలెన్ ట్యూరింగ్ ద్వారా ఆధునిక కంప్యూటర్లకు దారితీసింది. నెక్స్ట్ రెటామ్లిన్సన్ ద్వారా ఈమెయిల్కు దారితీసింది. WWW వరల్డ్ వైడ్ వెబ్ టీమ్ బెర్నర్స్ లీ ద్వారా ఇంకొంచెం ముందుకెళ్ళింది. సో WWWను కనుగొన్న వ్యక్తి టీమ్ బెర్నర్స్ లీ, ఈమెయిల్ను కనుగొన్న వ్యక్తి రెటామ్లిన్సన్, ఫేస్బుక్ కనుగొన్న వారు మార్క్ జుకెర్బర్గ్. అలాగే అమెజాన్ ప్రస్తుత మెయింటైన్ చేసిన వారు అమెజాన్ CEO ఎవరు అంటే కనుక జెఫ్ బెజోస్. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇక్కడ డిస్కస్ చేయవలసి ఉంటుందన్నమాట. అంటే టోటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ
భారతదేశం పంపే రాకెట్లు ఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి. భారతదేశం ప్రయోగించే ఉపగ్రహాలు ఐఆర్ఎస్ ఉపగ్రహాలు, ఐఆర్ఎన్ఎస్ఎస్ ఉపగ్రహాలు, ఇన్సాట్ ఉపగ్రహాలు. ఆ ఉపగ్రహాల్లో భారతదేశం పంపిన మొదటి ఉపగ్రహం ఆర్యభట్ట, మొదటి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం భాస్కర-1, మొదటి స్వదేశీ ఉపగ్రహం రోహిణి, మొదటి సమాచార ఉపగ్రహం యాపిల్. ఇలాంటి ఎంతో సమాచారం ఇక్కడ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక క్షిపణుల విషయానికి వస్తే నాగ్, త్రిశూల్, ఆకాష్, పృథ్వీ, అగ్ని, శౌర్య ఇలాంటి ఎన్నో క్షిపణులు మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో అన్నిటిని డిస్కస్ చేయాలంటే అది ఒక అర్ధగంటలోనో గంటలోనో అయ్యే పని కాదు. జస్ట్ సిలబస్ని అంతా కూడా మీ ముందు ఉంచే ప్రయత్నం ఎస్&ఎస్ ద్వారా మేము చేస్తున్నాం. మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, త్వరలో నోటిఫికేషన్లు వస్తాయి. ఎవరు కూడా అధైర్యపడకండి. మంచి ఆలోచనతో, మంచి ఆరోగ్యంతో, కోవిడ్కు దూరంగా ఉంటూ, ముఖ్యంగా భౌతిక దూరం పాటిస్తూ, శానిటైజర్ను వాడుతూ, ముఖ్యంగా కోవిడ్ బార్ నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మీ ప్రిపరేషన్ను కొనసాగిస్తూ ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి విజయం సాధించే వరకు పోరాడతారని, ఖచ్చితంగా మా వంతు మీకు అన్ని వేళలా అండగా ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. బాయ్. జై హింద్.